మస్తాన్ రావు గారు, ఈ ట్రంప్ ప్రకటనలను చూస్తుంటే ఇరాన్ చేతగాని తనంగా చూడాలా, లేక ఇదంతా ముంచుకొస్తున్న ఒక పెద్ద తుఫానుకు ముందున్న ప్రశాంతత అనుకోవాలా? ప్రస్తుతం ఇరాన్ మీద ఏదైతే యుఎస్ఏ శాంతి ఒప్పందం మీద చర్చలు జరుగుతూ ఉన్నాయో, సో ఆ శాంతి ఒప్పందం చర్చలు ఒకవైపు కొనసాగుతూనే కూడా ఇరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటానికి అమెరికా దాడులు కొనసాగిస్తుంది అనేదే మనం చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన పాకిస్తాను, అదేవిధంగా ఖతార్కి సంబంధించి టర్కీ వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నప్పటికీ కూడా ఇరాన్ స్పీకర్ కూడా పాల్గొంటున్నారు ఈ చర్చల్లో. అయితే ఆ చర్చల్లో ప్రధాన అంశాలు ఏంటంటే, ఒకటి యురేనియం అప్పచెప్పడం, 400 పైగా కిలోలు ఉన్న శుద్ధి చేసిన యురేనియం ఒకటి అప్పచెప్పడం. భవిష్యత్తులో ఇరాన్ ఎప్పుడు కూడా అణుబాంబు తయారు చేయకూడదనేది ఒక హామీ, స్పష్టమైన హామీ ఇవ్వటం. అదేవిధంగా ఇరాన్ వైపు నుంచి చూస్తే ఏంటంటే, హార్మోజ్ జలసంధికి సంబంధించి తెరవాలని, ఎక్కడ కండిషన్స్ పెట్టకూడదని. రెండోది ఇరాన్కి సంబంధించి ఏంటంటే, వాళ్ళకి ఇప్పటివరకు యుద్ధంలో ఏదైతే నష్టపోయారో ఆ నష్టపరిహారం మొత్తం కూడా ఇవ్వాలని, భవిష్యత్తులో ఇరాన్ మీద దాడులు చేయకూడదని, అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో ఏదైతే అమెరికా స్థావరాలు, సైనిక స్థావరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తేయాలనేది కూడా ఇరాన్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ కొనసాగుతున్నప్పటికీ కూడా ఒక అడుగులు ముందుకు పడకపోవడంతో అమెరికా ఏం చేస్తుందంటే, ఒక పక్కన ఆల్రెడీ ఇరాన్కి సంబంధించిన పోర్ట్లన్నింటినీ కూడా దిగ్బంధం చేసిన పరిస్థితిలో ఉంది. రెండో వైపు ఏంటంటే, ఆ హార్మూజ్ చుట్టుపక్కల కూడా మోహరించింది. అయితే ఇరాన్ ఏంటంటే తెలివిగా మొదటి నుంచి కూడా హార్మూజ్ జలసంధి దగ్గర సీ మైన్స్ అనేది పెట్టడంతో అది ఇంకా అక్కడ తన ఆధీనంలోనే ఉంచుకుంది. రెండవది ఏంటంటే, ఈ ఇజ్రాయెల్ లెబనాన్ మీద, అదేవిధంగా హౌతీలు, అదేవిధంగా ఏదైతే హెజ్బుల్లా కానీ వీళ్ళకి మద్దతు ఇస్తున్న తీవ్రవాద కార్యకలాపాలు చేసే ఉన్నాయో వాళ్ళ మీద కూడా దాడులు ఆపాలి, లెబనాన్ మీద కూడా దాడులు ఆపాలనేది ఇరాన్ కోరుతున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ మాత్రం కంటిన్యూగా వీటి మీద దాడులు చేస్తాం. ఇవాళైతే అక్కడ సంబంధించి అంటే రాత్రి చూస్తే అక్కడ దీన్ని కూడా స్వాధీనం చేసుకుంది, ఒక పోర్టును కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే మనం చూడాలి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే, ఈ అమెరికా ఒక పక్కన శాంతి ఒప్పందం అని చెబుతూనే మళ్ళీ అనేక విధాలుగా దాడులకి పాల్పడతా ఉంది. అదేమంటే ఏముంటుంది, ఇరాన్ కూడా అటు మా స్థావరాల మీద దాడులు చేస్తుంది, మా నౌకల మీద, అంతర్జాతీయ నదీ జలాల్లో వాటి మీద దాడులు చేస్తుంది, అందువల్ల మేము వాటిని తిప్పి కొడటానికే మేము దాడులు చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. కానీ ఐఆర్జీసీ, ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ వీటన్నిటిని ఖండిస్తూ ఉంది. ఏంటంటే, శాంతి ఒప్పందం పేరుతో వాళ్ళు పక్కన చర్చలు జరుగుతూనే మా మీద దాడులు చేస్తూ ఉన్నారు, మా ఏదైతే డిఫెన్స్ వ్యవస్థను కానీ, నౌకాదళ వాటిని కానీ వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నారు, వీటిని కాపాడుకోవడానికే మేము దాడులు చేసామన్నారు. సో ఇవాళ చూస్తేనంటే ఓమన్ మీద, అదేవిధంగా నిన్నేమో కువైట్ విమానాశ్రయం మీద దాడి చేస్తేనేమో నిన్న అక్కడ మన ఇండియన్ కూడా ఒకరు చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే, ఎక్కడ కూడా యుద్ధం ఆగే ఎక్కడ కనిపించట్లా. ఇజ్రాయెల్ ఏమో అమెరికా మాట వింటలేదు, అమెరికాకేమో తాను ఇంకా ఏదో ఓటమి, అంటే ఒక 10 రోజుల్లో ఇరాన్ని మట్టు పెట్టచ్చు, ఇరాన్ని ఆధీనంలోకి తీసుకోవచ్చు అని దాడులకు దిగిన అమెరికా ఈరోజు దాదాపు 97వ రోజు, చెప్పాలంటే ఇది దగ్గర 96, 97 రోజులు, 98 రోజులు అవుతా ఉంది. అంటే 4వ నెలలోకి ప్రవేశించినా కూడా ఎక్కడా కూడా ఇరాను వీళ్ళకి వెరవకుండా దాడులు చేస్తా ఉన్న పరిస్థితి. అసలు మొదటి రోజే ఐతుల్లా ఖొమైనీని కానీ, సైనికాధికారులు కానీ దాదాపు 42 మందిని మట్టుపెట్టి వాళ్ళు విజయం సాధించేసామని అమెరికా ఏదో గొప్పలు పోయారు, ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ. కానీ ఈ రోజు కూడా సుదూర ప్రాంత లక్ష్యాల్లో ఉన్న అమెరికా స్థావరాల మీద డ్రోన్ దాడులు కానీ, అదేవిధంగా క్షిపణులతో దాడులు చేయడం కానీ ఇరాన్ కొనసాగిస్తూ ఉంది. అంటే ఇరాన్ ఎక్కడా కూడా ఓటమి ఛాయలు ఎక్కడ కనిపించట్లా, దాని సవాల్ తగ్గేదేలే అన్నట్టుగా సవాల్ విసురుతున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకోటి ఏంటి, ట్రంప్కేమో స్వదేశంలో నుంచి వెనుపోటు అంటే ఒక రకంగా ఆయన చర్యలు ఏదైతే యుద్ధం కొనసాగించాలని ఆయన కోరుకుంటా ఉన్నారో అలా యుద్ధం కొనసాగించకూడదు, ఎందుకంటే అమెరికా మీద చాలా భారం పడతా ఉంది. కాబట్టి అమెరికా ప్రతినిధుల సభలో ఓటింగ్ పెడితే ఆయన ఓటింగ్లో తీర్మానం నెగ్గింది, ఏది యుద్ధం ఏదైతే ఇరాన్ మీద ఆపాలి అని. అటు డెమోక్రాట్లు లేదా రిపబ్లికన్లు రెండూ కలిసి ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన పరిస్థితి. సో ఎందుకంటే అమెరికా మీద పెనుభారంగా మారిపోయిన పరిస్థితి. ఏంటి, ఈ యుద్ధం కారణంగా ప్రతిరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి.
సో ఇవన్నీ నేపథ్యంలో ఏంటంటే ప్రస్తుతం రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఆగే పరిస్థితులు అయితే ఎక్కడా కనిపించట్లేదు. ఆ దిశగా అడుగులు ఎక్కడా అసలు అసలు పడట్లేదు అనేది అమెరికాలోనే మన జీవితం. ట్రంప్ పై చాలా నెగిటివ్ వస్తున్నా కూడా ట్రంప్ అసలు తగ్గే వ్యతిరేకత పరిస్థితే కనిపించట్లేదు. ట్రంప్ అసలు లెక్క చేయట్లేదా? అంటే ఆయన ఏంటంటే ఓ పక్కన యుద్ధంలోకి దిగిపోయారు, వెనక అడుగు వేసే పరిస్థితి లేదు. యుద్ధం ఆపివేయాలంటే అమెరికా గెలిచింది అనేది ప్రకటించుకోవాలి. అమెరికా గెలిచింది అని ప్రకటించే పరిస్థితులు అయితే క్షేత్రస్థాయిలో లేవు. సో లేవు కాబట్టి ఆయన 2 రోజులేమో నేను శాంతి ఒప్పందం అంటాడు, 2 రోజులేమో దాడులు చేస్తానంటాడు. ఓ పక్కనేమో ఇంట్లోనేమో ఇంట్లో అంటే అమెరికాలో ఆయన పరిస్థితి ఏమో చాలా దయనీయంగా ఉంది. ఏంటి అక్కడ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓ పక్కన ప్రతినిధుల సభలో కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఓ పక్కన ఇంకా ఇటు చర్చల విషయంలో కూడా 2 అడుగులు ముందుకి 2 అడుగులు 1 అడుగు వెనక్కి అన్నట్టుగా తయారైపోయిన పరిస్థితి. మరోవైపు ఆ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కూడా ఈయన మాట వినే పరిస్థితి లేదు. వాళ్ళిద్దరి మధ్య కూడా సరైన సమన్వయం లేదనేది రీసెంట్ గా మనం వార్తలు కూడా చూడొచ్చు. ఎందుకంటే నెతన్యాహు సంబంధించి ఆయన ట్రంప్ మాటలు లక్ష్య పెట్టకపోవడంతో ఆయన అబ్యూజ్డ్ లాంగ్వేజ్ కూడా వాడి తిట్టాడు అనేది కూడా వార్తలు వచ్చాయి. సో ట్రంప్ పరిస్థితి కూడా అటు ఇటు కాని పరిస్థితి అయిపోయింది. ఇంట్లోనేమో ఇంట్లో కూడా ఆయన మీద ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతా ఉన్నాయి, ప్రతినిధుల సభలో ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ప్రస్తుతం మొత్తంగా చూస్తే అయితే ఇటు ఈ యుద్ధ సంక్షోభం ఏదైతే మిగతా దేశాల్లో ఆర్థిక సంక్షోభం దిశగా దారితీస్తా ఉందో అవన్నీ కూడా మరింత కాలం కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి అనేది అయితే మనం చెప్పచ్చు.